అది పడితే ఇంటికాడే ఉంటున్నా, నేను పనికి వెళ్ళలేకపోతున్నా. అప్పుడు అనుకో రీతిగా మా అక్కయ్య దగ్గరికి వెళ్తే నేను వెళ్ళిన రోజునే అక్కడ మా అక్కయ్య వాళ్ళ పెద్ద అత్తగారి ఇంటికాడ ప్రార్థన జరుగుతుంటే మరి ఒక్కడో ఇంటికాడ ఏం చేస్తావులే, నువ్వు కూడా రారని తీసుకెళ్తే నేను కూడా వెళ్ళి ఇక మరి ఆ జనంలో కూకుంటే మరి అందరూ తప్పట్లు పడుతున్నారు. మరి నేను తప్పట్లు పట్టుకోకపోతే అందరు నా మొహం వెంక చూస్తారని నేను కూడా వాళ్ళల్లో ఏకీభవించి తప్పట్లు పడతాం నేను కూడా కొట్టాను. అయితే మరి బైబిల్ మిషన్ వాళ్ళు ఉద్యోగంగా పాటలు పాడతారు, మరి తప్పట్లు కొడతారు. మరి వాళ్ళల్లో కొంతమందికి ఆత్మ వచ్చింది, ఆత్మతో పాటలు పాడటం అలాగా జరిగింది. అయితే మరి ఆ తప్పట్లు కూడా మరి అక్కడే మరి దేవుడు నన్ను తాకి నా రేత్రిపూట నా ఒళ్ళంతా నా బట్టలన్నీ తడిసిపోయింది. దాని బట్టలు మొత్తం తడిసిపోయాక ఇక ప్రార్థన అయిపోయాక ఇంటికి వెళ్ళాను. ఇక తెల్లారి రోజు నీరసంగా ఉండి తెల్లారికి బాగానే అప్పుడు బాగానే ఉంటే అప్పుడు తెల్లారి మళ్ళీ వచ్చేసి మా అక్కకి వాళ్ళ అమ్మకి బాగోట్ల, ఆమెకి గుండు జబ్బు, ఆమె తిరగన దేశం లేదు, తిరగన గుడి లేదు, విగ్రహారాధన గుళ్ళు అన్నీ తిరిగినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ మరి ఆమెకి నయం అవ్వలేదు. అప్పుడు ఆమె మరి అక్క నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు బాగుపడవు, మరి దేవుళ్ళలోకి రా, నేను తీసుకెళ్తానని అప్పుడు తీసుకెళ్ళి మరి అక్కడ 4 రోజుల నుంచి ప్రార్థన చేపించి తీసుకొచ్చి నువ్వు ఇక మరి నేను ప్రార్థన మరి ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని బట్టి మరి ఈ ఊళ్ళో మన గొల్లల్లో కానీ ఉప్పరోళ్ళలో కానీ 3 కుటుంబాలు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు మేము వెళ్ళాక చాలామంది వచ్చారు. మరి మా వాళ్ళలోనే చాలామందిని మార్చి మరి దేవుని సన్నిధికి తీసుకెళ్ళా. వాళ్ళందరూ మరి నా మాట విని వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. నా మాట కొంతమంది లోతుబారిలాగా కదిలేక వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి చూసిన వాళ్ళు మళ్ళీ లోతుబారిలాగా అయిపోయారు. నా మాట అయిన వాళ్ళు అందరూ ఇని వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, ఇంకా ఇప్పుడు దేవుళ్ళలోనే సాగుతున్నారు. మరి ఆ పరిస్థితులు మళ్ళీ 2వ సంవత్సరంలో నేను దేవుణ్ణి నమ్ముకున్నా కానీ మరి అప్పుడు సినిమాలకి వెళ్ళోడు కాదు, నమ్ముకున్నాక నేను సినిమాలకి వెళ్ళోడు కాదు. సరే అనుకున్న రీతిగా నన్ను మా బావ ఉత్తరాది టేక్ కొయ్యలు తీసుకెళ్ళాడు. అంటే కొయ్యలు అయితే కొనుక్కోవటమే, అక్కడ వాళ్ళ దగ్గర కొనుక్కోవటమను అక్కడ నుంచి దొంగతనంగా రావాలి. మరి ఏదైనా దొంగతనమే కదా, కొనుక్కున్నా కానీ దొంగసాటుకు వచ్చినప్పుడు దొంగతనమే. మరి అది తీసుకొని వచ్చేటప్పుడు మధ్యదారిలో గురువారం ఆ కాయోళ్ళు ఏదో చేసి దారిలో పోసారు. అది దాటమంటే ఆ ఊరు దాటి ఒకడికి వచ్చేపాటికి నాకు కాళ్ళు పడిపోయింది. కాళ్ళు పడిపోతే ఇక నేను నడవలేనంటే అప్పుడు అందరూ 4 కలిసి అవన్నీ సామానం అంతా అక్కడ సైకిళ్ళు అన్ని సామాన్ అక్కడ దాచేసి ఆడించి బస్సు ఎక్కి గుడిపాడు వచ్చి అమ్మగారు వాళ్ళతో ప్రార్థన చేయించుకొని వచ్చేసాను. నాకు ఇడిచిపెట్టేసింది నన్ను.
వాళ్ళు ముగ్గురు భావజాతలు అవి చేయించుకున్నారు. వాళ్ళు ముగ్గురు చేయించుకున్నాక మళ్ళీ చివరాకే నా దగ్గరికి వచ్చింది, నన్ను పడేసింది. పడేస్తే మా నాన్న పెద్దమ్మ కొడుకుండో ఆయన తీసుకొచ్చి బాగా చేపిస్తా, ఎంత అయితే అంత నేను పెట్టుకుంటా అని. బాజాతలు మాత్రం నాకు వద్దు, నేను పనికి వెళ్ళలేకపోతున్నా, నాకు తినటానికి ఏమన్నా ఇస్తే తీసుకుంటా, కానీ నాకు మాత్రం అలాంటివి వద్దు. నేనేమని దేవుళ్ళకి వెళ్ళాను. నాకు దేవుడు తప్ప నాకు మీరు వద్దు, మీరు చేసేది సహాయం నాకు వద్దు, నాకు దేవుడే, ఆయన కొరకే నేను జీవిస్తా, బతికితే క్రీస్తు సావైతే మేలని ఒకటే గురి కలిగి ఉండ. అయితే నేను మాత్రం డబ్బులు మాత్రం వీనండు, నన్ను వెనక్కి తిప్పాలని నా కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేశారు. చేసినా కానీ వాళ్ళకి మాత్రం నేను దొరకలేదు, చెక్కలేదు. నేను దేవుడు అయిపోయిన చూసా. అయితే మరి 3 నెలలు నన్ను ఇబ్బంది పెట్టింది. 3 నెలలు ఆ ఇబ్బంది పెట్టినా కానీ నాకు దేవుడు అక్కడ యాకోబు మరి గొర్రె మందను తీసుకున్న కుటుంబాన్ని తీసుకొని తిరిగి మళ్ళీ తండ్రి ఊరు వచ్చేటప్పుడు మరి పట్టుదల కలిగి దేవుడు దీవించేదాకా మరి మనం అక్కడ ప్రార్థన చేసినట్టు అదే పట్టుదల కలిగి నేను ఉండా ఆ 3 నెలలు పట్టుదల కలిగి నేను ప్రార్థన చేసుకున్నా. అది నాలో నుంచి చివరికి అది ఓడిపోయి నాలో నుంచి పోయింది. మరి అలాంటి పరిస్థితులలో కూడా మరి దావీదు మహారాజుకి మరి అన్నలో ప్రేమ లేదు, తల్లిదండ్రులు ప్రేమ లేదు, ఒక మామ సహాయం కూడా లేదు. మరి దేవుడు మరి అదే స్థితి నాది. నా తల్లిదండ్రుల ప్రేమ నోసుకోలేదు, నా అత్తమామ ప్రేమ కూడా నోసుకోలేదు, నా తల్లిదండ్రుల ప్రేమ కూడా, అన్నదమ్ముల ప్రేమ కూడా ఎవరికి నేను నోసుకోలేదు. నాకు దేవుడు ఉంటే చాలని వీళ్ళందరినీ నేను ఇడిచిపెట్టి వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా కానీ నేను మాత్రం మీరు చేసిన కాడికి నేను రానని ఖచ్చితంగా చెప్పేసి నేను వాళ్ళు ఏది చేసినా కానీ నేను వెళ్ళను. మరి వాళ్ళు కఠినాత్మంగా నన్ను మరి అనరాని మాటలు అన్నా కానీ నేను వాళ్ళని నిర్దేశించలేదు, వాళ్ళని అవమానపరచలేదు. వాళ్ళు ఎంత బాధ పెట్టినా కానీ వాళ్ళని ప్రేమించే వాళ్ళకి మరి ప్రేమించి అడిగి వాళ్ళకి మరి సహాయం చేశాను. మరి నేను ఎంత సహాయం చేసినా కానీ నన్ను పక్కనే పెట్టారు. ఎందుకంటే వాడికి 2 ఆడపిల్లలే, 2 ఆడపిల్లలు. ఆడు మన దగ్గరికి రావాలి కానీ మనం వాడి దగ్గరికి వెళ్తామేంటి అని నన్ను ఎంతో ఇబ్బంది పెట్టారు. మరి వాళ్ళు 2 మగ పిల్లలు, 1 ఆడపిల్లకి మరి
వీలేంది మరి నేను ఇద్దరు ఆడపిల్లలైనా కానీ మరి నా ఆడపిల్లల్ని పనికి పంపించుకోకుండా నేను పెంచుకున్నాను, వాళ్ళకి చదివించాను. అది నాది గొప్పతనం కాదు, కానీ మరి నా దేవుడు మరి నన్ను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చాడు. మరి నేను ఎక్కడ మరి నేను వెనక తిరిగి చూడకోకుండా మరి దేవుళ్ళు మరి నేను అట్లా సాగుతున్నాను. మరి అనుకోక రీతిగా మరి ఆ అమ్మాయిని ప్రార్థనలకు ఇయ్యాలని నేను యుద్ధం అనుకునేప్పటికీ ఆ ప్రార్థనోళ్ళు నన్ను చాలా అవమానం పరిచారు. నాకు పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదల మీద వాళ్ళు ఇబ్బంది పెట్టేబట్టి ఆ పట్టుదల మీదకి వచ్చేసేసి ఇక అమ్మాయికి పెళ్లి చేయాల్సిందేనని అని అనుకో రీతిగా వారంలోనే మరి రాజకుమారికి వివాహం మరి ఖమ్మంపాడు నుంచి వచ్చారు. మరి ఇందులు పెళ్ళి చేయాల్సి వచ్చింది, చేశాను. అయితే ఇందులు పెళ్లి చేసే కానీ ఏ క్షణము ఎప్పుడు ఫోన్ చేస్తారా, క్షణం క్షణం భయపడతాం. ఒక్కరోజు కూడా వచ్చి అమ్మాయి ఇంటికాడ ఉండేది కాదు. వాళ్ళు పెట్టే టార్చర్కి, వాళ్ళు పెట్టే ఇరుకుల ఇబ్బందులకి మరి అయినా కానీ మేము ఏరే పడమని, మీరు అట్లా ఉండండి ఎట్లా ఉండండి అని మేము ఎప్పుడూ చెప్పలేదు. అలాంటివి చెప్పడం కూడా తప్పని మేము చెప్పలేదు. మేము ఆ పెంపకం పెంచలేదు. అందరూ కలిసిమలిసి బతకాలని నేను పెంచే కానీ ఎడదీయటం అనేది మాకు తెలవదు. అయితే మరి అనుకోని రీతిగా మరి అల్లుడు మందు తాగటం మొదలేసి ఆ మందు తాగుల్లో ఈ ఊరు పెట్టుకొని గొడవలు పెట్టుకొని ఆయన ఊరు పెట్టుకొని చనిపోయాడు. అది చనిపోవటంలో మరి నేను ఎప్పుడైనా కానీ ఖమ్మంపాడు చేరాలని నేను ముందు చూపు మీద అక్కడ ఇల్లు కొనుక్కున్నాను. ఇల్లు కొనుక్కుంటే ఈయన చనిపోవటం ఏంటి, మరి ఆ ఇంటికాడ ఉండాల్సి వచ్చింది. మరి అప్పుడప్పుడు ఒకసారి రెండుసార్లు అయ్యగారిని కలిసి అయ్యగారితో మాట్లాడతాం. మరి మారు మనసు పొందాలని